కొన్ని పంది కొక్కులు ఆ వడ్లను మొత్తం మెక్కుతుండ్రు. కట్టవా అంటే కట్టరు, పట్టుకోవా అంటే దొరకరు. అందుకే ఈ దొంగలను నమ్మదలుచుకోలే. ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలి. ఈ ఎలకలకు పందికొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. మీ సోదరుడు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు, మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. రైస్ మిల్లులే కాదు, గోడౌన్లు కూడా కట్టించి ఐకేపీ కేంద్రాలలో మీరు కొనుగోలు చేసిన వడ్లను మీ గోడౌన్లలో నిల్వ ఉంచి ఆ వడ్లనే మీరు మిల్లింగ్ చేసి బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఆడబిడ్డలకు నేను ఒక మాట ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి, ప్రభుత్వమే స్థలం ఇస్తుంది, ప్రభుత్వమే లోన్లు ఇప్పిస్తుంది. మీరే గోడౌన్లు కట్టండి, మీరే రైస్ మిల్లులు పెట్టండి. మీకు అండగా నిలబడతాం, మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఆర్థికంగా నిలదొక్కోండి. ఈ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మా ఆడబిడ్డల్ని మార్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలంటే ఈరోజు 65 లక్షల నుంచి 67 లక్షల మంది మహిళలు చేరిన. మరి దీన్ని విస్తరించాలనుకున్నాం. అయితే కొన్ని నిబంధనలు అడ్డం వచ్చినాయి. 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వరకే ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేరడానికి నిబంధన ఉన్నది. అందుకే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చిన 18 ఏండ్లను 15 ఏండ్లకు తగ్గించండి, 60 ఏండ్లను 65 ఏండ్లకు పెంచండి, ఆడబిడ్డల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 1 కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి, వాళ్ళను కోటీశ్వరులను చెయ్యాలి అని ఈరోజు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన. 10వ తరగతికి వచ్చిన ఆడబిడ్డ ఎంత చైతన్యంతోనూ ఉంటుంది. ఆ చెల్లె ఈరోజు అన్ని చదువుకుంటుంది, అన్ని చూస్తుంది. ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుందో 10వ తరగతికి వచ్చిన ఆడబిడ్డకు అవగాహన ఉన్నది. అందుకే 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డను, ప్రతి చెల్లెల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 60 ఏళ్ళు పైబడిన కుటుంబ బాధ్యతను ఆ తల్లి వదలలేదు. ఇంటైనా తిరగబోయినా, కొడుకు చేతికి రాకపోయినా తల్లిగా మీరే కుటుంబ బాధ్యత నెరవేరుస్తున్నారు. కూలి నాలి ఇంటి పని పాచి పని చేసి వ్యవసాయ పనులను చేసి ఈరోజు కుటుంబాలను 60 ఏళ్ళ పైబడ్డ ఆడబిడ్డల బాధ్యత మోస్తున్నారు. అందుకే 60 ఏళ్ళు పైబడిన ఆడబిడ్డల్ని కూడా, అక్కల్ని పెద్దమ్మల్ని ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేయడానికి నిబంధనలను సడలించినాం. అందుకే మా అధికారులకు, మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్న సభ్యులను పెంచండి, 1 కోటి మంది కాండి. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడానికి నా వంతు ప్రయత్నం, అండగా మీతో నిలబడతా. చివరగా ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా. చంద్రగ్రహణం పోయింది, మన జీవితాలలో వెలుగు. రేవంత్ రెడ్డి గారు నేను ఇంకో మాట మాట్లాడినరు, ఈ వీడియో కూడా చూపిస్తా మీకు. నేను ఈరోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకి ఇచ్చాం. ఆనాడు 25 రూపాయలు ఉండే కుట్టుగోళ్ళు, మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని 75 రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి, లాభసాటిగా ఉండాలి. 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు 75 రూపాయలు ఇచ్చినాం. మహిళలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు బట్టలు కుట్టడం విషయంలో గత ప్రభుత్వం 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 రూపాయలకు పెంచామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. 2 అబద్ధాలే. గతం మా ప్రభుత్వం ఉన్నప్పుడు 50 రూపాయలు ఇచ్చాం, ప్రతి జతకు 50 రూపాయలు. యూనిఫామ్స్ పిల్లలకు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల యూనిఫామ్స్కు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ఇప్పుడు గతంలో 25 ఇచ్చిండ్రు, ఇప్పుడు మేము 75కు పెంచినాము అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఇచ్చింది 50, అదొక అబద్ధం. 2 నువ్వు ఇప్పుడు 75కు పెంచినా అన్నావు. నాకు డౌట్ వచ్చింది, రేవంత్ రెడ్డి కదా, ముఖ్యమంత్రి కదా, అబద్ధం ఆడాడేమో అని చాలా జాగ్రత్తగా మా హెడ్ మాస్టర్కి ఫోన్ చేసిన, బట్టలు కుట్టిన మహిళలకు
కలెక్టర్లకు ఫోన్ చేసిన, డిఈఓకి ఫోన్ చేసిన, ఎంఈఓకి ఫోన్ చేసిన, చాలా మందికి 4 దిక్కులో తెలుసుకున్నా. అరే గంత అబద్ధం మాట్లాడ, ఇంత పచ్చిగా అబద్ధం మాట్లాడ ఒక ముఖ్యమంత్రి ఆడొద్దు కదా అని ఎందుకైనా మంచిదే 4 దిక్కుల ఫోన్ కొట్టి చూసిన. కానీ ఏడ చూసినా అన్న 50 రూపాయలు వచ్చినాయి, ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లయితే 50 రూపాయలు వచ్చినాయో ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 50 రూపాయలు వచ్చినాయి, ఏ ఊళ్ళో కూడా 75 రూపాయలు రాలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి నీ మాట మీలో ఏమైనా నిజం ఉంటే ఈ 75 రూపాయలు ఇప్పటికన్నా రిలీజ్ చేయి డబ్బులు. ఒకవేళ ఇచ్చుంటే ఎక్కడిచ్చినావు, ఏ జిల్లాలు ఇచ్చినావు, ఏ స్కూల్కి ఇచ్చినావు, వివరాలు చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు? నవ్వుకోరా కింద ఉన్న మహిళలు? ఆ మహిళలే కదా కుట్టింది. నువ్వు ఆ మహిళలకు కింద కూర్చున్నారు, నీ ముంగట మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మనసులో తిట్టుకోరా నిన్ను? నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అనుకోరా నిన్ను? ఇస్తే 75 రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో చెప్పు నాకు. నువ్వు అది పోదామా, నీ కొడంగల్కి పోదామా? లేదు మా సిద్దిపేటకు వస్తావా? 75 రూపాయలు ఇచ్చిందేమో ఏ స్కూల్ కన్నా పోదాం, ఏ మహిళా సంఘం నన్ను అడుగుదాం. నేను ఈరోజు అడిగిన చాలా మందిని, సార్ ఎక్కడ కూడా రాలేదు సార్ 50 రూపాయలు, గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 50 వచ్చినాయి సార్, ఇప్పుడు కూడా 50 వచ్చినాయి సార్ అని చెప్పిండ్రు. నువ్వు గతంలో 25 వచ్చినాయి అంటివి, ఇప్పుడు 75 ఇచ్చిన అంటివి, 2 అబద్ధాలే మాట్లాడుతీవి కదా. అంటే ఇది మహిళా దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసగించడం కాకపోతే దీన్ని